డొనేషన్ పట్టుకొచ్చి మధ్యాహ్నమే జాయిన్ చేసే. 10,000 డొనేషనా అని అలా నోరు తెరిచేవేంటి? అది కాదు కానీ ఇక్కడ కాలేజీల్లో చేరాలంటే మెరిట్ లేకపోయినా పర్వాలేదు కానీ డొనేషన్లు కంపల్సరీ. సార్ మీరే చెప్పారు కదండి నా చెల్లెల్లా బాగా చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తానని అన్నానే గానీ డబ్బులు అరేంజ్ చేస్తానని నేను చెప్పలేదు కదా. వెళ్ళు. సార్ మా చెల్లెలు బాగా చదువుకుని డాక్టర్ కావాలని కలలు కంటుంది సార్. నేను సినిమా హీరో కావాలని కలలుగన్నాను. కుదురుతుందా? సార్ మా నాన్నగారు ఎందరో విద్యార్థులకి పైసా డొనేషన్ తీసుకోకుండా 25 ఏళ్లు పాఠాలు చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు కూడా తీసుకున్నారు సార్. అప్పుడు అవన్నీ చదువుకునే రోజులు. మరి ఇప్పుడు చదువుకునే రోజులు. ఎల్కేజీ యూకేజీలకే కేజీల లెక్కన డబ్బులు వసూలు చేస్తున్నారండి. వెళ్ళిపోండి. ఇక్కడ ప్రిన్సిపాల్. నమస్కారం. ఆ దౌర్భాగ్యుడిని నేనే బాబు. ఏందిరా మమ్మల్ని చూసి దాక్కుంటున్నావు? దాగుడు మూతలాడుతున్నా? మీరు వచ్చిన ఫోర్స్ కి బాంబు పడిందేమన్న భయం వేసి. యాదగిరి అన్న కప్తాలు పంపుతలేమంట. బతకాలం లేదారా? లేదు. ఉంది. నేను ఇలా పట్టుకొద్దామని అనుకున్నాను. మీరు ఇలా వచ్చారు. అలాగే. ఎంతరా ఇది? 25,000 బాబు. 50,000 యాదగిరి అన్న పుట్టినదినం చేస్తున్నాం. 50,000 చాలా ఎక్కువేమో. కాస్త ఆలోచించండి. ఏం రో నీ ప్రాణాల కంటే ఎక్కువనారా? వద్దు. ఇందా వస్తాం. రావద్దు. రేయ్ ప్రిన్సిపాల్. బాబా. అరే అశోక్ అన్నా, వీళ్ళు 3 నెలలకోసారి పూర్వల దగ్గర పైసలు వసూలు చేస్తుంటారు చూడు. ఏమంటారు దాన్ని? టర్నింగ్ ఫీజు అన్నా. అదే టర్నింగ్ ఫీజ్. అది టర్నింగ్ ఫీజు కాదు బాబు, టర్మ్ ఫీజు. అదేరా, గట్లనే మేము కూడా 3 నెలలకోసారి వస్తాము. పైసలు ఇవ్వాలి. యాదగిరి ఆర్డర్ ఇచ్చిండు, వస్తామల్లా. అలాగే 10,000 కట్టమంటే 25 సినిమా డైలాగులు చెప్పావు. చూసావుగా వచ్చిన వాళ్ళకి ఎంత అప్పనంగా 50,000 ఇచ్చి పంపించాను. అలా 50,000 ఎందుకు ఇచ్చారు సార్? వెళ్ళలేదా? యాదగిరన్న పుట్టిందినో. ఒకవేళ నేను డబ్బులు ఇవ్వలేదనుకో, వాడి పుట్టిందినో నా తద్దినో ఒకే రోజు జరుగుతాయి. లేవని చెప్పి పంపించొచ్చుగా సార్. లేవని చెప్పి పంపించేయడానికి వాళ్ళు వెన దొంగిలించడానికి వచ్చిన చిన్ని కృష్ణులు కాదు, ప్రాణాలు తోడేయడానికి వచ్చిన యమభటులు, యాదగిరి మనుషులు. అది కాదు సార్. సార్ లేదు, సాంబార్ లేదు, 10,000 పట్రా. సరే సార్, రేపు డబ్బులు కట్టి మా చెల్లెల్ని జాయిన్ చేస్తాను. వస్తాను సార్. మంచిది. కాస్త బ్రతిమలాడుతూ అడగాల్సిందిరా చిన్న. బ్రతిమలాడటమా? కాళ్ళు పట్టుకోవటం ఒక్కటే తక్కువ, అంత బ్రతిమలాడే. చెప్పమ్మా నాన్నగారితో. అవునా? అయినా ఏం సిటీ నాన్నగారు ఇది? షాప్ పెట్టుకుంటామంటే మామూళ్ళు, కాలేజీ సీట్ అడిగితే డొనేషన్లు. చచ్చా, ఎక్కడ చూసినా రౌడీలు గూండాలు. ఏంట్రా ఆలోచన? అన్నం తినకుండా? ఏం లేదు నాన్నగారు, ఎవరో యాదగిరి మనుషులమని 4 రౌడీలు వచ్చి ప్రిన్సిపల్ ఖర్చు చూపించారు. కిక్కురు మనకుండా 50,000 రూపాయలు క్యాష్ తీసిచ్చాడు. అది చూసిన దగ్గర నుంచి నాకు ఆలోచన వచ్చింది. ఏమిటది? వాడికి 10,000 కట్టడం కంటే 10 రూపాయలు పెట్టి కత్తికొనికెళ్తే చాలు, దడుచుకొని దండం పెట్టి మరి సీట్ ఇస్తాడు చెల్లాయికి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎవరు లోపల? పెద్ద బాబు, ఎవరు అడుగు తినేవాడు వచ్చినట్టారు చూడు. ఎవరండి మీరు? ఏం కావాలి? గణేష్ మహారాజ్ చందా కోసం వచ్చినాం. చందా కోసం వచ్చిన వాళ్ళు గుమ్మం బయట ఉండాలి గాని ఇలా దౌర్జన్యంగా లోపలికి రావడం ఏమిటండి? బయట నిలబడాడుకోనికి మేమన్నా బిచ్చపోలమా? చాలు పైసలు కర్మరా బాబు. రాసుకో. ఇదిగో. ఏది బాయ్ ఇది? 10 రూపాయలు. అరే, దీనికి పాల ప్యాకెట్ రాదు, సారా ప్యాకెట్ ఎడకలు వస్తుంది బాయ్. సారా ప్యాకెటా? ఎందుకు? ఎందుకేంది? గా దినం మా పొరగలందరూ కృషి చేద్దా ఇంటికి 200 ఫిక్స్ చేసినాం. ఫిక్స్ చేయడానికి ఇది ఏమన్నా కరెంటు బిల్లా, వాటర్ బిల్లా? రాయ్ మాటలొద్దు, పైసలు. అదేమిటయా? అరే ఏంటి జబర్దస్తి? ఎవరన్నా వాళ్ళు? ఏం జరిగింది? గణేష్ చందా కోసం వచ్చారు. ఇంటికి 200 ఫిక్స్ చేశారట. బలవంతంగా పర్సు లాక్కుని డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. ఇదేం ఊర్రా బాబు? అరే ఏంటండి ఇది? పైసలు చందా ఇవ్వడానికి డబ్బులు లేవండి. ఏంద్రా చందా పైసలు ఏమంటా నకరాలు చేస్తున్నావు? నరాలు తీస్తా బిడ్డ. నా దగ్గర లేవండి, జీతాలు ఇంకా రాలేదు, ఈ నెల అద్దె కూడా కట్టలేదు. అరే పైసలు తీయమంటే పేమెంట్ రాలని సెంటిమెంట్ కథలు చెప్తాయింద్రా. షరాఫత్ గా పైసలు తీ, లేకపోతే నీ తోలు తీస్తా. మీరేం చేసినా సరే నా దగ్గర డబ్బులు లేవు. అరే మాకేదో చెప్తారా? ఏమైందండి? అయ్యో, ఈ రక్తం ఏమిటండి? ఎవరండి వీళ్ళు? ఏంటో గొడవ చెప్పండి. అయ్యో, నా మంగళసూత్రాలు మీకు దండం పెడతాను, నాకు ఇచ్చేయండి.
నీ మొగానికి చెప్పు పైసలు ఇచ్చి పుస్తకాలు తీసుకోపోమని. ఏమండి ఏమిటండి దౌర్జన్యం? ఏమండి ఏమైందండి? ఏమిటండి గొడవ? తప్పండి. చెప్పండి. వాళ్ళంత దుర్మార్గం చేసి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ కూర్చున్నారేంటండి? పదండి. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దాం, వాళ్ళంతా చూద్దాం. వద్దండి, మమ్మల్ని ఇలా వదిలేయండి చాలు. అలా అంటారేంటమ్మా? ఆ దుర్మార్గులను అలాగే వదిలేస్తే ఈ రోజు మీ మంగళసూత్రాలు లాక్కెళ్లారు, రేపు మిమ్మల్ని ఎత్తుకెళ్తారు. అవును సార్, పదండి స్టేషన్ కి. వెరీ గుడ్, రండి. చిన్న ఇంతమందికి పట్టణ గొడవ నీకెందుకురా? పద ఇంటికి వెళ్దాం. అదేంటన్నయ్య, కళ్ళ ముందు ఇంత ఘోరం జరిగితే కామ్గా ఊరుకోమంటావా? నా వల్ల కదనే, వెళదాం పదండి. సార్, ఆ యాదగిరి మనుషులు మా కాలనీ మీద పడి బలవంతంగా గణేష్ చందాలంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. నా దగ్గర లేవన్నందుకు ఇతను కొట్టి ఇతను భార్య మెడలోంచి మంగళసూత్రాలు లాక్కెళ్ళారు. పోలీస్ అంటే ప్రొటెక్షన్ అంటారు సార్. ఎక్కడుంది సార్ ఈ సిటీలో ప్రజలకు రక్షణ? మీ పేరు? దేవరాజ్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్. దేవరాజ్ గారు, ఈ సిటీలో ఇంతవరకు ఆ యాదగిరి మీద వాడి ముఠా మీద డేర్గా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే లేరు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వటమే కాదు, రేపు కోర్టులో ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను అంటే నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. నేను చెప్తాను సార్. గుడ్. 304. ఎస్ సార్. వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్. వెళ్ళండి సార్. వస్తాను సార్. మిస్టర్ దేవరాజ్, స్టేషన్కి వచ్చి ఎప్పుడు వస్తాను అనొద్దు, వెళ్తాను అనాలి. థ్యాంక్ యూ సార్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటి సార్, దారి తప్పొచ్చురా మా తప్పొచ్చురా? షడప్ రాస్కెల్స్. మధురానగర్ కాలనీలో దౌర్జన్యంగా చందాలు వసూలు చేస్తున్నందుకు ఓ ఇంటి వాళ్ళని కొట్టి ఆయన భార్య మెడలో మంగళసూత్రాన్ని బలవంతంగా లాక్కెళ్లేందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏయ్, మా దగ్గరకు వచ్చిన పోలీసు వాళ్ళు దోస్తులు లెక్క కూర్చొని తాగిపోయారు గాని ఇట్లా అరెస్ట్ చేయడానికి వచ్చిన నిన్నే చూస్తున్నా బాయ్. ఆయన గాని పెళ్ళాన్ని పట్టుకుంటే నీదేం పోయింది భయ? యాదగిరి మనుషులంటే మీ డిపార్ట్మెంట్ లో పెద్ద పెద్దోళ్ళు ఉచ్చబోసుకుంటారు. ఏమ్రా గన్ తీస్తున్నావు, కాలుస్తావా? అంత ధైర్యమరా నీకు? కాల్చరా, కాల్చు, కాల్చరా, కాల్స్తావా, కాల్చు. ఎవడైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే కాల్చి పారేస్తారు రౌడీ రాస్కెల్స్. పదండి. నమస్తే ఇన్స్పెక్టర్. ఎవరు నువ్వు? పేరైతే యాదగిరి, పుట్టింది భువనగిరి, చేస్తుంది దాదాగిరి. అయితే నా అడ్డాకొచ్చి నా మనిషిని చంపి మా వాళ్ళని అరెస్ట్ చేసినావంట. గంత ధైర్యం యాడికెళ్ళి వచ్చిందిరా మీ పోలీసు వాళ్ళకు? సినిమాలు చూసి మీరు కూడా హీరోలు అయిపోదాం అనుకుంటున్నారా? నీలాంటి గోండాల గుండెలు చేల్చడానికి హీరోలే కానక్కర్లేదురా, సిన్సియర్ ఆఫీసర్ అయితే చాలు. షబాష్. పరమవీర చక్రకి 25 అడుగులు దూరంలో ఉన్నట్టున్నావు. ఇంతకు నువ్వెందుకు వచ్చావో చెప్పలేదు. చెల్లమ్మకి తెల్ల చీర దెమ్మని తమ్ముళ్ళని పంపిన. మ్యాచింగ్ బ్లౌజ్ నువ్వు తెచ్చుకుంటావో నన్ను దెమ్మంటావో అడుగుదామని. నార్మాయ్, నీ బెదిరింపులకు భయపడి నీ వాళ్ళని వదిలేస్తాననుకున్నావా? జైలు ఓసలు వెనుకున్న నీ వాళ్ళ వెన్నుపోసలు వంచి నీ గుట్టు బయట పెట్టేస్తా. నెక్స్ట్ కోట నీకే, జాగ్రత్త. లోపల పెట్టడమే నీ పని, బయటికి తీసుకురానికి నీతో పనిలే. ఎందుకంటే ఈ సిటీ మొత్తంలా మందే హవా. సార్, డ్యూటీ గురించి మళ్ళీ కలవమన్నారు. సెంటర్ లో సిఐ గారి మర్డర్ జరిగింది సార్. అలాగా? ముందు నువ్వు వెళ్ళవయ్యా బాబు, సెంట్రల్ లో సిఐ గారి మర్డర్ జరిగిందంట. అది కాదు నీ సార్, నా ఉద్యోగ సంగతి డ్యూటీ. తర్వాత అయ్యా బాబు, బతికుంటే బ్లాక్ లో టికెట్లు ప్లీజ్ అమ్ముకుని సార్, నా బతకొచ్చు. డ్యూటీ ఒరేయ్! గురించి. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు. సార్, వాట్ హ్యాపెన్? మీ సిఐ గారిని గాంధీనగర్ లో నడి రోడ్డు మీద హత్య చేశారు సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మా సిఐ గారు లీవ్ పెట్టి ఊరెడితే ఆయన మర్డర్ చేశారంట ఏమిటయ్యా? మీ సిఐ ప్రకాష్ గారు నాకు బాగా తెలుసు. మొన్నే గణేష్ చందాల గోడ మీద కంప్లైంట్ కూడా చేశాం. ఆయన చనిపోయి ఉండటం నేను కళ్ళారా చూశాను. Are you sure? అవును సార్. Let us move. రండి సార్. ఎక్కడ? ఏదయ్యా డెడ్ బాడీ? ఇక్కడే ఉండాలి సార్.
నిజంగా ఇక్కడ హత్య జరిగిందా? నిజంగా సార్, మీ సిఐ ప్రకాష్ గారిని ఇక్కడే సార్ చంపింది. కనీసం రక్తపు మరకలు లేవు, డెడ్ బాడీ లేదు. ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు, హత్య జరిగిందన్న టెన్షన్ ఇక్కడ ఒక్కడి మొహంలో లేదు. ఫూల్స్ చేయడానికి నీకు మా పోలీస్ డిపార్ట్మెంటే దొరికిందా? నా మాట నమ్మండి సార్, మీ సిఐ ప్రకాష్ గారిని చంపింది ఇక్కడే. ఈ షాప్స్ వాళ్ళంతా భయంతో షట్టర్లు కూడా మూసేశారు సార్. రండి సార్, వాళ్ళతో చెప్పారా సార్? ఇందాక ఇక్కడ సిఐ గారి మర్డర్ జరిగిందని నన్ను షాప్ లో తోసారు కదా సార్. నీకేమైనా కళ వచ్చిందా? పొద్దున్న నుంచి బేరాలు లేక నేను ఇక్కడ ఏగలు తోలుకుంటూ కూర్చుంటే మర్డర్ జరిగిందా? మర్డర్ లేదు సార్, మీరు అబద్ధం చెప్తున్నారు. మర్డర్ లేదు, గెటర్ లేదు, నువ్వేదో పిచ్చోడు లాగా ఉన్నావు. వెళ్ళవయ్యా, తీసుకెళ్ళాను సార్. ఇతను అబద్ధం చెప్తున్నాడు. కావాలంటే ఇంకో షాప్ లో అడిగిస్తాను పద సార్. సార్ సార్, ఇందాక ఇక్కడ మర్డర్ జరగలేదు? జరిగిందండి సార్. ఎవరిని చంపారో చెప్పండి సార్. మా హోటల్లో దొరికిన ఎలుకని మా కుర్రాడు చంపేశాడు. అదిగో అక్కడే పడింది. నీ కళ్ళ ముందే ఒక పోలీస్ ఆఫీసర్ అతి దారుణంగా హత్య చేస్తే నిజం చెప్పే ధైర్యం లేని నీకు ఆ మీసాలు అబద్ధం చెప్తారా సార్? పోలీసులు అంటే ఫుల్స్ అనుకున్నావా? ప్రాక్టికల్ జోక్స్ చేయాలనుకుంటే నీ పెళ్ళాం. ఇన్స్పెక్టర్, ఈసారి మర్డర్ కంప్లైంట్ అంటూ వచ్చావంటే నిన్ను మర్డర్ చేసేస్తా. బాబాయ్ బాబాయ్, నన్ను సినిమాకి తీసుకెళ్ళవా? ఈ రోజు కాదు నాన్న, రేపు తీసుకెళ్తాలే. ఏమిట్రా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అదేం లేదన్నయ్య. ఒకవేళ ఇంటర్వ్యూలో అప్సెట్ అయ్యాడేమో. పోతే పోయింది, ఈ ఉద్యోగం అప్పితే ఇంకో ఉద్యోగం దొరుకుతుంది. నువ్వేం వర్రీ కాకయ్యా. వర్రీ ఉద్యోగం గురించి కాదు వదినా. గాంధీనగర్ లో నడి రోడ్డు మీద సిఐని యాదగిరి అతి దారుణంగా హత్య చేస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా చూశానని చెప్పట్లేదు. జరిగిందేదో జరిగిపోయింది. అయినా ఊళ్ళో విషయాలు నీకెందుకురా? నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటనయ్య? రేపు నాకు కూడా ఇలాగే ఏదైనా జరిగితే మీరంతా ఏం పట్టినట్టు ఊరుకుంటారా? అవేం మాటలు రచన? కళ్ళ ముందు అన్యాయం జరిగితే కంప్లైంట్ కూడా ఇవ్వకపోతే ఎలా నాన్నగారు? ఏమైంది నాన్నగారు? ఏమైంది మావయ్య గారు? ఏదో వేడి చేసినట్టుందిరా. ఇంత రక్తం పడితే వేడి చేసిందంటారే. పదండి హాస్పిటల్కి వెళ్దాం. బ్లడ్ పట్టడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా పడిందా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఎనీహో, ఈ మందులు వాడండి, అదే తగ్గిపోతుంది. బ్లడ్ ఎందుకు పడిందో తెలుసుకోవచ్చా డాక్టర్ గారు? మీ వయసులో ఇలాంటివన్నీ సహజమేనండి. 3 పూట్ల ఈ మందులు వాడండి, నో ప్రాబ్లం, అదే తగ్గిపోతుంది. వస్తాను డాక్టర్ గారు. మిస్టర్ దేవరాజ్. డాక్టర్ చూడండి, మీ నాన్నగారికి దగ్గరుండి మందులు వాడించండి. ఎందుకంటే ఆయన ఎక్కువ కాలం బ్రతకరు. డాక్టర్? ఎస్, ఆయనకి క్యాన్సర్ అటాక్ అయింది. క్యాన్సర్? లేదు డాక్టర్, మా నాన్న బ్రతకాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా నాన్నగారు మాకు దక్కేలా చేయండి డాక్టర్, ప్లీజ్. ఐఎమ్ సారీ మిస్టర్ దేవరాజ్, పరిస్థితి చేదాటిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఏమన్నారా డాక్టర్ గారు? అబ్బాయి ఏం లేదు నాన్న, మందులు వాడితే తగ్గిపోతుందంట. ఈ ముక్క నేను ముందే చెప్తే వింటారా? డాక్టర్ గారు 5-6 టెస్టులు చేసి 500-600 వసూలు చేస్తే అప్పుడు వింటారు. పద పద. తాతయ్య దొంగ పోలీస్ ఆట ఆడుకుందో రా తాతయ్య. నాకు నీరసంగా ఉంది నాన్న, కాసేపు పడుకొని తర్వాత ఆడిస్తాను. ఇప్పుడు ఆడుంచాలి. తాతయ్యకి ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళి నాన్న. నాన్నగారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను మందులు తీసుకొస్తాను. రే చిన్న, నాన్నగారికి ఎలా ఉందిరా? డాక్టర్ గారు ఏమన్నారు? మావయ్య గారికి ఏమైంది బాబు? ఏమైందంటే మాట్లాడవేరా? అది అసలు ఏమన్నారు? అది ఏమైందిరా? డాక్టర్లు చెప్పరా? నాన్నగారికి క్యాన్సర్ అని చెప్పారు. అవునన్నయ్య, నాన్నగారికి క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. డాక్టర్లు చెప్పేశారు. ఏమని? ఆయన ఇంకా ఎక్కువ కాలం బతకడని. అవునన్నయ్య. వద్దురా, నిజం అన్నయ్య. నాన్నగారికి ఏమీ కాదురా, ఇదంతా అబద్ధమని చెప్పురా, అబద్ధమని చెప్పు. మీరు రెస్ట్ తీసుకోమన్నానుగా, మీరెందుకు వచ్చారు నాన్న? నా కొడుకుల ఎదుగుదల చూద్దామని. నాన్న, ముసలోడు ఎప్పుడు పోతాడా, ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు వస్తుందా, పాలసీ డబ్బులు ఎప్పుడు తిందామా అని ఎదురు చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ లోకంలో వయసు మళ్ళిన తండ్రి చావు గురించి
ఇంతగా తపన పడుతున్న కొడుకుల్ని చూసి గర్వపడుతున్నాను. నాన్న, ఇంకా నాకేం కావాలరా? ప్రశాంతంగా కళ్ళు మూస్తాను. లేదు నాన్న, మీకేం కాదు, మిమ్మల్ని మేము దక్కించుకుంటాం. నా గురించి కాదురా నా బెంగ, గాయత్రి పెళ్లి గురించి. మేము లేమా నాన్నగారు? మీ మీద ఆ నమ్మకం నాకుందిరా. కానీ ఒక కోరిక, ఉన్నన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పుకుంటూ మనశ్శాంతిగా మన ఊళ్ళోనే బ్రతుకుతాను. నన్ను మన ఊరు పంపించేయండిరా. నాన్న, మీరు కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం. తల్లిగా, తండ్రిగా, గురువుగా అన్ని మీరే పెంచిన మిమ్మల్ని మీ చివరి దశలో కంటికి రెప్పలా చూసుకోవడమే మేం మీకిచ్చే గురుదక్షిణ నాన్నగారు. అవునన్నా. హాయ్ బేబ్స్, హౌ ఆర్ యు? కళ్ళని ఎర్రగా ఉన్నాయంటమ్మా. పాపలు నైట్ అంతా ఫిల్మ్ చూసారేమో బాబాయ్. రే బాబాయ్, అటు చూడు. ఎవరా అది? ఫేస్ కొంచెం ఫ్యామిలీ టైప్ లో యావరేజ్ గా ఉన్నా పర్సనాలిటీ ఫ్రెష్ గా రమ్మని పిలుస్తుంది. కాలేజీకి కొత్తగా వచ్చిన విలేజ్ ఫిగర్ బాబాయ్. అయితే బాగుంటుందిరా. ఏం బాగుండే లాభం బాబాయ్, పాప అరికాలు కూడా ఎక్స్పోజ్ చేయడం లేదు. అరికాలు ఏంటి బాబాయ్, మోకాల్ పైనే చూపిస్తాను. పందెమా? మన బాబాగాడి దాబాలో కేసు బీర్ పందెంరా. రే దాసు, వాడి దగ్గర బీర్ డబ్బులు తీసుకోరా. అలాగన్నా. ఏదిరా రూపాయి బిల్ల కనపడడం లేదు? ఇక్కడే కదా పడింది. ఎక్కడా? ఉంది కాబట్టేనమ్మా బుద్ధిగా బుద్ధుడిలా చెట్టు కింద కూర్చోక కృష్ణుడిలా కొంటి పనులు చేస్తున్నాను. బాబాయ్, మంచి ఉందమ్మా ఫిగరు. బేబీ, మళ్ళీ కలుద్దాము. ఏంటమ్మా, ఏమైంది? ఏమైందమ్మా? 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 చెప్పమ్మా, ఏమైందమ్మా? వీళ్ళల్లో ఎవడమ్మా? నా చెల్లెల మీద చెయ్యేస్తావరా? వాడి చెల్లెలు చెయ్యి పట్టుకున్నందుకు నా బామ్మర్ది చెయ్యి లాగేస్తాడ్రా? మన పేరు చెప్తేనే సిటీలో పైలవాళ్ళు పక్క తడుపుకుంటారు. వాడెవడ్రా? ఎవడో దేవరాజ్ అంట బావా, ఉట్టి చేతులతో చేయి లాగి అవతల పారేశాడు. నువ్వు అనన్నా ఆడ అంత చూస్తాను. రేయ్, నువ్వు ఎమోషన్ అయితే వాడు నీకు మోషన్స్ అయ్యేదాకా కొడతాడు. ఒక చెయ్యి తీసినోడికి ఇంకొక కాలు తీయడం పెద్ద లెక్కేం కాదు. పోతావా? వద్దన్నా, అందరం కలిసిపోదాం. వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో నేను ఆలోచిస్తాను. నువ్వు అసలు మనిషివేనట్రా? నాన్న, లేకపోతే ఏమిట్రా? చెల్లెలు చేపట్టుకుంటే ఎవడైనా చేయి తీసేస్తారా? ఏదో బెదిరించాలి, లేకపోతే నాలుగు తగిలించాలి. వాడు అవమానించింది నా తోడబుట్టిన చెల్లెల్ని. అయితే మాత్రం చేయి తీసేస్తావా? తల తీయలేదు, అందుకు సంతోషించండి. కొంప ముంచేసావు కదరా. నువ్వు చేయి తీసేసిన వాడు ఆ గూండా యాదగిరి బావమరిదట. అయితే
అయితేనా? అయితే ఏం లేదు. ఇంకా చూస్తూ నుంచున్నావంటే వెళ్ళి వాడి బట్టలు సర్దు. నువ్వెందుకన్నా ఎంత భయపడుతున్నావు? భయమే బాబు. నువ్వు వెంటనే మన ఊరు వెళ్ళిపో. మేము పిలిచే వరకు రాకు. నేను వెళ్ళనన్నయ్య. వెళ్ళకు. వాడొచ్చి నీతో పాటు మమ్మల్ని కూడా బజార్లోకి ఈడ్చేదాకా వెళ్ళకు. అది కాదు నాన్న, నన్ను అర్థం చేసుకోరేంటి? నోర్మీరా, నాన్న మీద అంత గౌరవం ఉన్నవాడైతే వెంటనే ఊరికి వెళ్ళారు. రే తమ్ముడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మా మీద ఒట్టే. అది కాదన్నయ్య. ఇంకేమీ కాదురా, వాళ్ళు వచ్చే లోపు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలరా. త్వరగా రారా, బయలుదేరు. నువ్వు ఇంకేం ఆలోచించకరా. రా బాబు, బస్ స్టాండ్కి వస్తావా? వస్తానండి. చూడు, నువ్వు మన ఊరు వెళ్ళి ప్రెసిడెంట్ గారి ఇంట్లో ఉండు. ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాక నేను ఫోన్ చేస్తాను. వాడేదో చేస్తాడని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటారేంటన్నయ్య? అయినా అంత భయం ఎందుకు? దయచేసి నువ్వేం మాట్లాడకరా, నా మాట విను ప్లీజ్. పదరా పద. అన్నయ్య, చెల్లాయిని బాగా చూసుకో. నాన్నగారు ఆరోగ్యం జాగ్రత్త. నేను చూసుకుంటాగా, నువ్వు బయలుదేరు బాబు, బయలుదేరు. ఉంటా అన్నయ్య. జాగ్రత్త. ఎవరా ఇక్కడ దేవరాజ్?